ఏం చేస్తారంట, ఎత్తిరి అని రాస్తున్నాడు. స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్ని. స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్ని. నీతో కూడా మహిమను పొందుటకు, నీతో కూడా మహిమను పొందుటకు, నీ సేవలలో పాలు పొందుటచే, నీ సేవలలో పాలు పొందుటచే, నీ తోటి వారసులముగా పరిగణించబడి తీమి. నీ తోటి వారసులముగా పరిగణించబడి తీమి. స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్ని. స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్ని. నీతో కూడా మహిమను పొందుటకు, నీతో కూడా మహిమను పొందుటకు, నీ శ్రమలలో పాలు పొందుటచే, నీ శ్రమలలో పాలు పొందుటచే, నీ సోటి వారసులముగా పరిగణించబడి తీమి. నీ తోటి వారసులముగా 663 పరిగణించబడి తీమి. స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్ని. అందరూ కలిసి పాడదాం. స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్ని. నీవే మాకు దేవుడవై ఉన్నావు, నీవే మాకు దేవుడవై ఉన్నావు. మేము నీదు పుత్రులమైతిమి, మేము నీదు పుత్రులమైతిమి. నీ స్వంత రక్తము పీల్చి కొన్నావు నీ సొత్తుగా. నీ స్వంత రక్తము నీచి కొన్నావు నీ సొత్తుగా. స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్ని. స్వాస్థ్యముగా నిశ్చితివి జయించెడు వాని కన్ని. చివరి అనుభవంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. హేరోదు యొక్క భార్య యోహాను యొక్క తెలనంట వచ్చింది. వృద్ధులు ఉన్నారు, కష్టపడ్డారు. రాబోయే యువతరమా, సంఘములో రాజకీయంలో ఉండి నష్టపోవద్దు. ఈ దినం పాడుతుంటే దీన్ని పాడలేకపోయావు. గల కారణం ఏంటంటే నీకు రాదు. రాత్రి కాలవేళ టీవీలో ఏది చూసావో నీకు ఇవ్వబడుతూ ఉంది. ఒక తరము ఏవేల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో హెబ్రోను యొక్క స్వాస్థ్యములో ఒకటి తరవాన్ని సిద్ధపరచుకుంటూ దైవజనుడు వెళ్ళిపోయినాడు. అదే కాలేబు మాట్లాడుతున్నాడు. సిద్ధపడవా ప్రభు కొరకే రాబోయే దినాల్లో సంఘం యొక్క పరిస్థితులు పరిచర్య దీని వారికి అనుకోవద్దు, ప్రభు ఆస్వాదించాలని కోరుతున్నాడు. ఆ రీతిగా ఇంటికి వెళ్ళిన తర్వాత వారమంతట్లో ఒక పాటను నేర్చుకో. వారమంతట్లో ఒక పాటను నేర్చుకుంటే ప్రభు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. యవనస్తుల మీటింగ్లో వాడుకుంటాడు. కాబట్టి బయట పరిచర్య సంఘంలో వాడుకుంటాడు. ఒక దినాన్ని నీకు ఆరాధన వర్తమానం ఇవ్వబడుతున్నప్పుడు సేవకుడే అన్నా అని చెప్పద్దు. నీకు కూడా ప్రభు ఈ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. యోగమైన రీతిలో బలలో పాలు పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోక మే వారిది.
ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎంతో గంభీరమైన సమయం. లేచి అటు ఇటు తిరగద్దు, ఏమి దేవుళ్ళే ఏమి ప్రభువులే అనుకోవద్దు. కాబట్టి శత్రువు నీ తలను తీసుకోవాలని కోరుతున్నాడు, లోకంలో కాదు. దేవుని యొక్క సంఘములోనే హేరోది యొక్క భార్య అడుగుతా వచ్చింది. హేరోది భయపడ్డాడు. గ్రామంలో సంచరిస్తూ నీతిమంతుడైన విషయంలో ఎట్లా త్రాగుతునని భయపడతా వచ్చినాడు. శత్రు అమాంతంగా వచ్చింది, ఎవని మృంగుదునా అని తిరుగులాడుతుంది. కాబట్టి కాలములు సమయములు తండ్రి వశములు ఉన్నాయి. యోగమైన రీతిలో బలలో పాలు పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక.